అని తేలింది. ఇప్పటికైనా ఇది కొలిక్కి వస్తుంది అంటారా? ఇక్కడ కొలిక్కి రావాలనే అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వివేకానంద రెడ్డికి పిఏగా సాధారణంగా పిఏలను ఎవరు పెట్టుకుంటారంటే విశ్వాసపాత్రుడైన వ్యక్తిని పెట్టుకుంటారు. అంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా కృష్ణారెడ్డిని సెలెక్ట్ చేసుకొని వివేకానంద రెడ్డి పిఏగా పెట్టుకుంటే ఈ విశ్వాసపాత్రుడు ఏం చేశాడు అంటే వివేకానంద రెడ్డిని చంపేస్తే, అంటే ఎవరో చంపేస్తే ఆ కేసుకు సంబంధించి సాక్ష్యం ఇవ్వాలి, బలానా వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి కేసుని ముందరికి తీసుకెళ్లాల్సిన ఈ కృష్ణారెడ్డి ఎట్లా ప్రవర్తించాడో మనందరం చూసాం. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయటం, ఈ ప్రైవేట్ కంప్లైంట్ సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సాక్షి మీడియా ఒక వార్తని బాగా నిన్న మొన్న అంతా ప్రచారం చేసిందండి. ఏంటి అంటే పులివెందుల పోలీసులకి కోర్టు అక్షింతలేసింది అంటే కోర్టు తిట్టిందిట పులివెందుల పోలీసుల్ని. మీరు ఎట్లా ఇస్తారు, ఇట్లా ఒక వ్యక్తి ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ మీద ఇదంతా కూడా తప్పు అని మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి కోర్టు తిట్టినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎంత మనం ఒక కోర్టులో, ఆ కోర్టులో ఇంకా రాలేదు, కోర్టు న్యాయమూర్తి ఇంకా ఆ రిపోర్టును పరిశీలించాలి, ఆ పరిశీలించిన తర్వాత ఆయన ఏం చెప్తారో చూడాలి. ఈ లోపల సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, సుప్రీంకోర్టులో ఏమి ఇది వస్తుందో, అవుట్కమ్ ఏం వస్తుందో మనం వెయిట్ చేయాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఈ మొత్తం సాక్షి మీడియాలో ఇదే ప్రచారం అన్నమాట. అంటే కేసు కృష్ణారెడ్డి ఏం చెబుతాడంటే నేను ఇచ్చిన అంటే నా కంప్లైంట్ మీద పోలీసులు ఏం దర్యాప్తు చేశారో రిపోర్ట్ అడుగుతున్నట్ట, ఆ రిపోర్ట్ ని పోలీసులు ఇవ్వట్లేదట, దాన్ని ఒక కంప్లైంట్ లాగా చెప్తూ ఉన్నాడు. అట్లాంటి చెప్తావు, నీకెందుకు ఇస్తారు పోలీసులు? నువ్వు కంప్లైంట్ చేశావు, కోర్టు రిఫర్ చేసింది పోలీసులకి, పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టుకి ఇస్తారు. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత న్యాయమూర్తి చూసిన తర్వాత దాని కాపీ నువ్వు అడిగితే నీకు ఇస్తారు. ఈయన అడుగుతాడు, నిన్నటి నుంచి అదే చెబుతున్నాడు ఆ కృష్ణారెడ్డి, నిన్న మొన్నటి నుంచి నాకు కాపీ ఇవ్వలేదు, నాకు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో నాకు తెలియదు అంటే. వాళ్ళు ఏమేమి రాసుకుంటారు, వాళ్ళు దర్యాప్తులో ఏం వస్తుందో అదే రాసుకుంటారు. నువ్వు నర్రెడ్డి సునీత వేసిన ఈ ప్రైవేట్ కేసు ఫాల్స్ అని తేలిందంటే చర్యలు సీరియస్ ఉంటాయని ముప్పాళ్ళ సుబ్బారావు గారు అంటున్నారు. ఖచ్చితంగా సీరియస్ గా ఉంటాయి. ఎందుకు అంటే ఇది మామూలు చిన్న కేసు కాదు కదా, హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు. ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులో ఒక విట్నెస్ గా ఉండాల్సిన వ్యక్తే ఎవరైతే నేరం చేశారో వాళ్ళ తరఫుకి వెళ్ళిపోయాడు ఇతను. ఇది ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవిడెంట్.